అంటు, ముట్టు, డేట్ రావడం, స్నానం వచ్చింది, పంది ముట్టింది, బల్లి పడింది ఇలా ఒక్కో ఇంట్లో ఒక్కో పేరు మన మెన్స్ట్రువల్ సైకిల్‌కి. ఎందుకంటే మన బాడీలో ఏమవుతుందో కూడా మనం చెప్పడానికి వి ఆర్ నాట్ అలౌడ్. ఏ కాలంలో ఉన్న అక్క ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ పీరియడ్స్ గురించి, మూడ్ స్వింగ్స్ గురించి డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనే అప్డేట్స్ ఇస్తూ ఉంటే ఇంకా నాట్ అలౌడ్ ఏంటి అని మీరు అనే ముందు లెట్ మీ షేర్ యూ సంథింగ్. రీసెంట్‌గా నేనేదో కొనుక్కోవడానికని ఒక చిన్న షాప్‌కెళ్ళినప్పుడు అక్కడికి ఒక చిన్న అమ్మాయి వచ్చింది. ఒక 10, 11 ఏళ్ళు ఉంటాయి. డైరెక్ట్‌గా ప్యాడ్స్ కావాలని చెప్పకుండా వేలుతో చూపించి అది కావాలని షాప్ కీపర్‌తో అనింది. అతను కూడా క్యాజువల్‌గా ఆ ప్యాడ్స్ ప్యాకెట్‌ని తీసి యాజ్ యూజువల్‌గా పేపర్‌లో చుట్టి తనకిచ్చారు. అలా చుట్టిచ్చిన ప్యాడ్స్‌ని కూడా తన ఫ్రాక్‌లో దాచి దాచి ఇంటికి తీసుకెళ్ళడం చూసినప్పుడు నాకు నా చైల్డ్‌హుడ్ గుర్తొచ్చింది. ఇట్ వాజ్ ఎగ్జాక్ట్‌లీ ద సేమ్. షాప్‌కెళ్ళి ప్యాడ్స్ అన్న మాట అనడానికి కూడా నేను చాలా ఆక్వర్డ్‌గా ఫీల్ అయిపోయేదాన్ని. థాంక్ గాడ్ ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్ లేదు అని నేను మొన్నటి వరకు గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ అయిపోయేదాన్ని. బట్ అదే సేమ్ సినారియో నాకు మళ్ళీ కనిపించేసరికి దిస్ ఇస్ నాట్ ఓవర్ యెట్ అని నాకు అర్థమైంది. అందుకే మాట్లాడాలనిపించింది. సో మై స్లే స్క్వాడ్ ఈ వీడియోలో మెన్స్ట్రుయేషన్ చుట్టూ ఉండే మూఢనమ్మకాలు, సొసైటల్ స్టిగ్మా ఎలా గర్ల్స్‌ని చీకట్లోకి తోసేస్తున్నాయి. పీరియడ్స్ లాంటి ఒక సింపుల్ కామన్ థింగ్ కూడా ఎందుకంటే సీక్రెట్‌గా, షేమ్‌ఫుల్‌గా ఎట్ టైమ్స్ డేంజరస్‌గా మారుతుందో మాట్లాడుకుందాం. ఇందులో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా నేను షేర్ చేయబోతున్నా అండ్ బిలీవ్ మీ దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ ఫర్ మీ. సో మీరు కూడా వీలైతే మీ ఫస్ట్ పీరియడ్ ఎప్పుడొచ్చిందో అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ బై ద వే బాయ్స్ పీరియడ్స్ అంటున్నారు కదా మనకేం యూజ్ ఉంటుందిలే అని వీడియోని స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడే కదా ఇలాంటి టాపిక్స్ని మనం నార్మలైజ్ చేయగలం. ఆల్సో టు దోస్ హూ ఆర్ న్యూ హియర్ ఐఎమ్ శ్రీజ అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక్కడ నేను మన గ్రోత్ అండ్ మైండ్ సెట్కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్గా మాట్లాడతాను. సో వీడియో పూర్తిగా చూసి చెప్పింది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ and join to Slay Squad. I got my first period when I was 13 and నాకు బాగా గుర్తు మా మమ్మీ ఆనందంతో ఏడుస్తూ మా రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళంతా హ్యాపీగా మా ఇంటికి రావడం, స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, స్పెషల్ డైట్, ఒక చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్, ఆల్ ద రిచువల్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోయాయి. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కానీ నేను మాత్రం ఫుల్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. ఎందుకంటే నా బాడీలో ఎగ్జాక్ట్గా ఏమవుతుందో నాకు అస్సలు ఐడియా లేదు. నిజం చెప్పాలంటే వాళ్ళ ఫస్ట్ పీరియడ్ ఆల్రెడీ వచ్చిన చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఇలా అవుతుందని ముందే హెడ్సప్ ఇచ్చారు. ఐ వాజ్ యాక్చువల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. కానీ ఇదంతా నాకు ఎందుకు అవుతుంది, ఏమవుతుంది, ఏం చేయాలి ఇవన్నిటి మీద నాకు అస్సలు క్లారిటీ లేదు. సో ఐ వాజ్ రియలీ కన్ఫ్యూజ్డ్ అండ్ ఆ టైంకి ఇవన్నీ అడిగి తెలుసుకునే టెక్నాలజీ కూడా నా చేతిలో లేదు. ఐ విష్ ChatGPT వాజ్ దేర్ బ్యాక్ దెన్. ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందామంటే వాళ్ళ దగ్గర ఒక పెద్ద ఇన్స్ట్రక్షన్ లిస్టే ఉండేది. ఇంకా ఎవ్రీ మంత్ ఇలానే అవుతుంది, అలా అయిన ప్రతిసారి నువ్వు తలస్నానం చేయాలి, అది ముట్టుకోకూడదు, ఇది పట్టుకోకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. ఆ లిస్ట్ అసలు నెవర్ ఎండింగ్. బట్ లక్కీలీ కొన్ని వీక్స్ తర్వాతే మా స్కూల్లో విస్పర్ వాళ్ళ అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి జరిగింది. అక్కడ వాళ్ళు మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ప్యాడ్స్ని ప్రాపర్గా ఎలా యూస్ చేయాలి ఇలా అన్నిటి గురించి ప్రాపర్గా వీడియోస్తో, డమ్మీస్ మీద డెమోస్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ గెస్ వాట్, నాకు అప్పుడే తెలిసింది నేను అప్పటి వరకు ప్యాడ్ని రాంగ్ వేలో యూస్ చేస్తున్నా అని. అండ్ నేనే కాదు నాలాగా చాలా అమ్మాయిలు రాంగ్ వేస్లోనే ప్యాడ్స్ని యూస్ చేస్తున్నానని తెలిసి ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే అప్పుడు మా అమ్మాయిలందరిది ఒకటే సిచ్యువేషన్, ఇంట్లో ఇది ముట్టుకోకూడదు, అది చేయకూడదు అని చెప్పారే కానీ ప్యాడ్స్ని ఎలా ప్రాపర్గా యూస్ చేయాలో ఎవరు చెప్పలేదు. అండ్ ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే మా మదర్స్కి కానీ గ్రాండ్ మదర్స్కి కానీ ప్యాడ్స్ లాంటి వాటికి యాక్సెసే లేనప్పుడు వాళ్ళు వీటి గురించి ఎలా మాకు చెప్పగలరు? వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, పీరియడ్స్ అంటే మైలు, బ్యాడ్. ఎంత అంటే మా గాలి తగిలినా కూడా మొక్కలు చచ్చిపోతాయి, పచ్చళ్ళు పాడైపోతాయి. ఆ టైంలో మేము ఏం ముట్టుకున్నా అవన్నీ అపవిత్రం అయిపోతాయి. ట్రస్ట్ మీ, అసలు ఎందుకు దేవుడా ఈ పీరియడ్స్ బాధని అమ్మాయిలకే ఇచ్చావని అనుకుని ఒక్క మంత్ ఉండదు. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ గర్ల్ కెన్ రిలేట్ టు దిస్. బికాస్ మెన్స్ట్రుయేషన్ అంటేనే చాలా మంది ఇంప్యూర్గా కన్సిడర్ చేస్తారు. చాలా చోట్ల పీరియడ్స్ అంటేనే ఒక డిస్గస్టింగ్ థింగ్ లాగా ట్రీట్ చేస్తారు. సీక్రెట్గా మెయింటైన్ చేయాలంటారు, మగవాళ్ళతో డిస్కస్ చేయకూడదు అంటారు, దేవుడితో లింక్ చేస్తారు, దయ్యాలతో లింక్ చేస్తారు, వాట్ నాట్. ప్రాంతాలు మారే కొద్దీ పద్ధతులు మారుతాయేమో కానీ ఈ పట్టుదల మాత్రం ఇలానే ఉంటుంది. వరల్డ్ ప్రోగ్రెస్ అయిపోతుంది, ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలు ఎవరు ఫాలో అవ్వట్లేదు అని మనం ఒక అపోహలో ఉంటున్నాం అంతే. ఎంత టెక్నాలజీ వచ్చినా ఏం లాభం, ఈ మూఢనమ్మకాల్ని బ్యాక్ చేయడానికి ఈ టెక్నాలజీని కూడా వాడుతున్నాం మనం. లుక్ ఎట్ దిస్ రీసెంట్ కేస్. ఒక 18 years అమ్మాయి తన కాల్ ఫుల్గా వాచిపోవడంతో తన ఫ్రెండ్స్ని తోడు తీసుకుని ఒక హాస్పిటల్కి వెళ్ళింది. ఆ స్వెల్లింగ్ చూసాక డాక్టర్ అన్ని టెస్ట్లు చేసి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఒక సీరియస్ బ్లడ్ క్లాట్ అయిందని కన్ఫర్మ్ చేశారు. అసలు ఇలా ఎందుకు అయింది, స్వెల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందని డాక్టర్ ఆ అమ్మాయిని అడగడంతో ఆ అమ్మాయి అప్పుడు చెప్పిందంట,
చెప్పిందంట. మా ఇంట్లో ఒక పూజ ఉండడంతో నేను 3 డేస్ కంటిన్యూస్‌గా పీరియడ్స్ డిలే చేసే హార్మోనల్ పిల్స్ తీసుకున్నాను. అప్పటి నుంచి స్వెల్లింగ్ స్టార్ట్ అయిందని. అప్పటికే ఆ స్వెల్లింగ్ తన నడుము వరకు స్ప్రెడ్ అయిపోవడంతో ఇంకా లేట్ చేయకూడదని ఆ డాక్టర్ వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్‌కి కాల్ చేసి సిట్యుయేషన్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇమ్మీడియేట్‌గా దాన్ని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని ఇన్ఫార్మ్ చేశారు. బట్ వాళ్ళ నాన్నగారేమో మా వైఫ్ వద్దంటుంది, రేపు తనే హాస్పిటల్‌కి తీసుకొస్తుందంట అని చెప్పి సిట్యుయేషన్‌ని లైట్ తీసుకున్నారు. కానీ అదే రోజు మిడ్‌నైట్ ఆ అమ్మాయికి బ్రీతింగ్ ఇష్యూ వచ్చిందని చెప్పి ఎమర్జెన్సీ కేసులో అదే హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేలోపు ఆ అమ్మాయి చనిపోయింది. ఇది విన్నాక అసలు మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాంరా బాబు అనిపిస్తుంది. పీరియడ్స్ డిలే చేసుకోవడానికి హార్మోనల్ పిల్స్ యూజ్ చేసుకోకూడదని, అది చాలా డేంజర్ అని అందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా చేస్తున్నామంటే మనం మన బాడీ కన్నా హెల్త్ కన్నా అసలు రైటో రాంగో తెలియకుండా ఫాలో అయ్యే నమ్మకాలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామని అర్థమవుతుంది. నేనేమి ఇదొక్క ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని మాట్లాడలే. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పటికీ చాలా చోట్ల పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిల్ని ఇంట్లో వేరుగా ఉంచడం, కొన్ని చోట్ల అయితే ఏకంగా వాళ్ళని వేరే హట్స్‌లోనో ఇళ్లల్లోనో ఉంచడం చేస్తున్నారు. 2018లో ఇలానే ఒక 14 ఇయర్స్ అమ్మాయిని పీరియడ్స్ అన్న రీజన్‌తో వేరే హట్‌లో పెట్టారు. ఆ టైంలో సైక్లోన్ ఉన్నా కూడా ఆ అమ్మాయిని బయటికి రానివ్వలేదు. అన్‌ఫార్చునేట్‌లీ ఒక కొబ్బరి చెట్టు అదే హట్ మీద పడిపోవడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. ఒక ఎన్‌జీఓ రిపోర్ట్ ప్రకారం 2019లో ఓన్లీ మహారాష్ట్రలోని ఆల్మోస్ట్ 21 ఉమెన్స్ ఇలా పీరియడ్స్ అని వేరుగా ఉంచడం వల్ల స్నేక్ బైట్స్ వల్లనో లేదా ఇల్నెస్ వల్లనో చనిపోయారంట. చాలా ఫ్యామిలీస్‌లో ఇంకా ఈ పీరియడ్స్ అనేది ఏదో ఒక అంటరానితనం లాగా, దురదృష్టం లాగా ట్రీట్ చేస్తున్నారు. ఏదైనా పండగ గానీ, ఒకేషన్ గానీ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయికి పీరియడ్స్ వస్తే ఏదో అమ్మాయి కావాలనే తనకు తాను పీరియడ్స్ రప్పించుకున్నట్టు అమ్మాయిల్ని అనరాని మాటలని దెప్పి పొడుస్తున్నారు. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ నోయింగ్ దిస్ ఇన్సిడెంట్. ఒక క్లాస్ టీచర్ అయ్యుండి కూడా పీరియడ్స్ స్టేని చూసి ఆ అమ్మాయిని అందరి ముందు నించోబెట్టి తనని తిట్టి క్లాస్ బయట నించోమని పనిష్మెంట్ ఇవ్వడంతో ఒక 12 ఏళ్ల అమ్మాయి అవమానంగా ఫీల్ అయ్యి చనిపోయింది. ఇలా యాక్సిడెంట్స్ వల్ల చనిపోయిన అమ్మాయిలు, అవమానంతో వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకున్న అమ్మాయిలు చాలా మంది. చెప్పాలే కానీ ఇలాంటి కేసెస్‌కి అసలు ఎండే లేదు. మన బాడీలో అయ్యే ఒక చిన్న బయోలాజికల్ ప్రాసెస్ కూడా మన ప్రాణాలు తీసేంత ఒక పెద్ద ప్రాబ్లమ్‌గా మారిందంటే అది మన వల్ల కాదా? లెట్ మీ టెల్ యూ మై టేక్ ఆన్ దిస్. ఐఎమ్ ష్యూర్ ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ స్టిల్ ఐ ఫీల్ ఐ నీడ్ టు టెల్ దిస్. మెన్స్ట్రుయేషన్ టైంలో మనం నిజంగా ఇంప్యూర్ అయిపోతామా? అసలు ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన బుర్రలో పాప్ అవుతాయి. అండ్ ట్రస్ట్ మీ, ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు ఉండేవి. అండ్ వెన్ ఐ డిడ్ మై ఓన్ రీసెర్చ్ నాకు చాలా ఆన్సర్స్ వచ్చాయి. కొన్ని పాజిటివ్‌గా ఉన్నాయి, కొన్ని నెగెటివ్‌గా ఉన్నాయి. బట్ నాకు దొరికిన అన్ని ఆన్సర్స్‌లో మోస్ట్ కన్విన్సింగ్‌గా అనిపించేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. మన యాన్సిస్టర్స్ ఏదైనా రూల్ పెట్టారంటే అదేదో జస్ట్ లైక్ దట్ పెట్టింది కాదు. దాని వెనకాతల ఏదో ఒక బలమైన కారణం ఉండుంటుంది. లాజికల్ రీజనింగ్ తప్పకుండా ఉంటుంది. ఈ పీరియడ్స్ విషయంలో మెన్స్ట్రుయేషన్ టైంలో పెట్టిన డూస్ అండ్ డోంట్స్ కూడా అలాంటివి. ఇదివరకటి రోజుల్లో మెన్ అండ్ ఉమెన్‌కి డ్యూటీస్ చాలా డిఫరెంట్‌గా ఉండేవి. మెన్ ఇంటి బయటికెళ్ళి పనంతా చేసుకుని వస్తే ఉమెన్ ఇంట్లో ఉన్న పనుల్ని, పిల్లల్ని చూసుకునేవారు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పటిలాగా అప్పుడు పని ఉండేది కాదు. దూరం నుంచి నీళ్ళు మోసుకుని రావడం, కట్టెల పొయ్యి మీద వండడం, ఏదో నలుగురికి వంట చేయడం కాదు. పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీలు, ఒక రెస్టారెంట్‌ని నడిపేంత పని ఉండేది రోజు. అండ్ ఇప్పటిలాగా శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండేవి కాదు. హైజీన్ గురించి ప్రొడక్ట్స్ ఉండేవి కాదు. సో ఐఎమ్ థింకింగ్ దట్ ఈ పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని విమెన్‌కి ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రూల్స్ అన్ని పెట్టుండొచ్చు. అండ్ స్పిరిచువల్‌గా ఉండే రెస్ట్రిక్షన్స్ అంటారా? వి ఆల్ నో దట్ ఒకవేళ మనం ఏ గుడికి వెళ్ళినా, పూజ చేసినా మన మైండ్ అండ్ బాడీ క్లియర్‌గా, క్లీన్‌గా ఉండాలి. అండ్ పీరియడ్స్ టైంలో అన్నీ ఉన్న మనకి మూడ్ స్వింగ్స్ అని, హార్మోనల్ ఇష్యూస్ అని చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. సో అప్పుడుండే హైజీన్ సిట్యుయేషన్స్‌తో మెడికల్ ఫెసిలిటీస్‌ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ఎనీ ఉమెన్ దెన్ వుడ్ వాంట్ దిస్ బ్రేక్. ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు ఆలోచించే స్టార్ట్ చేశారు. కానీ మధ్యలో వచ్చిన వాళ్ళే వాళ్ళ కన్వీనియన్స్‌కి తగ్గట్టు దయ్యాల్ని, దేవుళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మన ప్రాణాల మీద కూడా తీసుకొచ్చారు. అండ్ ఇది నాకు అనిపిస్తుంది మాత్రమే. ఇదే 100% కరెక్ట్. దీన్నే అందరూ ఫాలో అవ్వాలని నేను చెప్పట్లేదు. బట్ ఒక్కటి మాత్రం నేను 100% చెప్పగలను. వాట్ డు వి చూస్ అనేది మన చేతిలోనే ఉంది. నలుగురు 4 అంటారు, 40 అంటారు, 400 అంటారు. కానీ వాళ్ళు అన్నవన్నీ వాళ్ళే ఫాలో అవుతారా చెప్పండి? ఆల్సో డూ యూ రియలీ థింక్ గాడ్ ఈజ్ సెల్ఫిష్ లైక్ హ్యూమన్స్? నాకు ఇలా పూజ చేస్తేనే నేను నీకు మంచి చేస్తాను, లేదంటే నీకు కష్టాలు పెడతాను అని ఏ రిలీజియన్ దేవుడు అంటాడు? ఆఫ్టర్ ఆల్ మన బాడీ కూడా ఆ దేవుడు క్రియేషనే కదా. మరి దాన్ని రైట్ గా ట్రీట్ చేయకుండా, రెస్పెక్ట్ ఇవ్వకుండా అపవిత్రం అంటే ఎలా? కొంతసేపు ఈ స్పిరిచువాలిటీ, సొసైటీ
ఏది తప్పు ఏది రైట్ అన్నిటినీ పక్కన పెట్టేద్దాం. బయోలాజికల్ గా మెన్స్ట్రుయేషన్ ఇస్ నథింగ్ బట్ షెడ్డింగ్ ఆఫ్ యూటరస్ లైనింగ్. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ యూటరస్ లైనింగ్స్ అనేవి బిడ్డను హోల్డ్ చేయడానికి చాలా అవసరం పడతాయి. సో న్యాచురలీ మనం పుట్టడానికి కూడా కారణం ఇదే బ్లడ్. అంటే మీరు, నేను, ఈ భూమి మీద ప్రతి వ్యక్తి పుట్టడానికి హెల్ప్ అయ్యే ఇదే బ్లడ్ అపవిత్రం, మైలు, ఇంప్యూర్ అయితే we are all impure. So my Slay Squad, let's normalize this period talk. ఇదేదో సీక్రెట్ గా షేమ్ గా ట్రీట్ చేయాల్సిన విషయం అస్సలు కాదు. దిస్ ఈస్ యాజ్ నార్మల్ యాజ్ అవర్ డైలీ యాక్టివిటీస్. రోజు చేసే బ్రష్, పీ, పూ, బాత్ అన్ని ఎలాగో నెలకొకసారి వచ్చే పీరియడ్స్ కూడా అంతే. థ్యాంక్స్ టు ద టైమ్స్ నౌ ఇప్పుడు మనకు కావాల్సిన శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ హైజీన్ కి కావాల్సిన అన్ని వస్తువులు ఈజీగా దొరుకుతున్నాయి. మెంటల్ గా ఫిజికల్ గా మనకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ట్రీట్ చేయడానికి డాక్టర్స్ అవైలబుల్ గా ఉన్నారు. ఇంకేం కావాలి మనకి? ఇంకా స్పిరిచువల్ గా అంటారా? యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ టు. ఫస్ట్ దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. బీట్ బాయ్స్ ఆర్ గర్ల్స్, వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, అసలు ఏమవుతుంది, ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్న విషయాలు ముందే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవేర్నెస్ తీసుకురావాలి, ఎడ్యుకేట్ చేయాలి. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. చాలా మంది వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు అలా చేస్తే ఈ ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వకపోవచ్చు. అండ్ ఐ డోంట్ వాంట్ మై ఎఫర్ట్స్ టు బి వేస్టెడ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆల్సో మనం 10K హిట్ చేయడానికి చాలా క్లోజ్ గా ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. 10K రీచ్ అయ్యాక చాలా మంచి కాంటెంట్స్ లైనప్ అయితే నేను పెట్టుకున్నాను. సో ప్లీజ్ హెల్ప్ మీ అండ్ మేక్ స్లే స్క్వాడ్ 10K సూన్. కాంటెంట్ రిలేటబుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీ వ్యూస్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. దిస్ ఇస్ శ్రీజ ఆకుల సైనింగ్ ఆఫ్.